అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. క్షణ క్షణం ఉత్కంఠ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఏ నిమిషంలోనైనా ఆర్జీవీని అరెస్ట్ చేయొచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వర్మ ఇంటికి ఏపీకి చెందిన ఒంగోలు పోలీసులు రావటంతో ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠగా నెలకొంది. వాస్తవానికి ఇవాళ ఒంగోలు రూరల్ పియాస్లో విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. నిజానికి ఇంతకు ముందే వర్మను విచారణకు పిలవగా తనకు కొంత సమయం కావాలని కోరారు. ఇప్పుడు మరోసారి పిలిచినా స్పందన లేకపోవడంతో ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే వర్మ ఎక్కడున్నారు అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆయన ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ రావడంతో ఏం జరగబోతోంది అన్నది టెన్షన్ నెలకొంది. Class 2, 353 Class 2, 356 Class 2, 61 Class. వర్మ హైదరాబాద్లో లేరని, సినిమా షెడ్యూల్ కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇంటి దగ్గర ఉన్న సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. దీంతో ముంబైతో పాటు కోయంబత్తూర్కు పోలీసు బృందాలు వెళ్లాయి. ఇదే సమయంలో విచారణకు రామ్ గోపాల్ వర్మ సహకరిస్తారని అన్నారు ఆయన తరపున న్యాయవాదులు. సినిమా పనుల్లో భాగంగా వేరే ప్రాంతంలో ఉండగా వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు వెల్లడించారు వర్మ తరపు న్యాయవాదులు. అవుతారు. ఇప్పుడు ఇంకా తల దాచుకోవడము లేకపోతే తప్పించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మేము కావాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కావాలనుకున్నారనుకోండి, డిజిటల్ అడిగాం కదా, దెన్ మరి డిజిటల్ ఎందుకు మా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆయన అపియర్ అవుతారు డిజిటల్లో, ప్రాబ్లం ఏముంది? వెయిట్ నేను అదే అంటాను, డిజిటల్ మేము ఎందుకు అడిగాము, మీకు ఇమీడియట్లీ ఇప్పుడు కావాలంటే లెట్ ప్రొవైడ్ ద డిజిటల్ ఫెసిలిటీ ఉన్నప్పుడు యూస్ చేసుకోమని చెప్తున్నాం మేము కూడా. నేను వర్మ గారితో మాట్లాడింది నిన్నగాక మొన్న మాట్లాడమండి, మాకు నోటీసెస్ వచ్చాయి ఇది అని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒకటండి. ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఇమీడియట్ గా కన్వే చేయాల్సినంత నెసెసిటీ లేదు. నేను అదే మీకు చెప్తున్నాను, ఐటీ కేసెస్ లో ఇంపాక్ట్ అంత హీనియస్ క్రైమ్స్ కాదు ఇవన్నీ ఐటీ కేసెస్. మేము ఇక్కడ కోఆపరేట్ చేస్తున్నాము, నోటీసెస్ కి రిప్లై ఇచ్చాము, మేము టైం అడుగున్నాము. అలానే ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పి మేము కొత్తగా చెప్తున్నాము, హైబ్రిడ్ సిస్టమ్ని తీసుకోమని చెప్తున్నాము. ఇంత మేమే ముందుకొచ్చి మేమే చెప్తున్నప్పుడు ఇంకెక్కడ నాన్ కోఆపరేషన్ అనేది లేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తారా చేయరా అంటే అరెస్ట్ చేయాలని కూడా దానికి ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది అరెస్ట్ చేసేంత పెద్ద కేసు కాదు. పోలీసు వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదండి. నేను వచ్చి అడిగితే కూడా ముందస్తు బెయిల్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంటిసిపేషన్ అంటారు. వాళ్ళకున్న యాంటిసిపేషన్ ని ముందుగానే జాగ్రత్త పడడం. సో ప్రతి వ్యక్తికి వాళ్ళకి సంబంధించిన జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. కాబట్టి మేము కూడా యాంటిసిపేషన్ గా ముందే దాని ప్రొసీజర్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో వర్మ కొన్ని వివాదాస్పద పోస్టులు పెట్టారన్నది ప్రధాన అభియోగం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఏపీ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు షూటింగ్ల దృష్ట్యా 4 రోజులు సమయం కావాలని కోరారు వర్మ. అప్పుడే ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు.
కాకీలు. అయితే గడువు ముగిసిన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు వచ్చారు పోలీసులు.